అప్డేట్ చూస్తే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, గోషామహల్, ఖైరతాబాద్, నారాయణగూడలో వర్షం కురిసింది. చందనగర్, మియాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. వచ్చే గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో భారీగా వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, గోషామహల్, ఖైరతాబాద్, నారాయణగూడలో వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. వచ్చే గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రతిష, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణంతో కూడుకొని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షపాతం కూడా నమోదవుతుంది. అటు ఉత్తర దిశగా చూసుకుంటే మాత్రం అటు హైదరాబాద్ నగరంలో మాత్రం ఉత్తర దిశ, ఈశాన్య జిల్లాలో కూడా అటు హైదరాబాద్ లో ఎక్కువ భారీ వర్షం కూడా నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కుట్టింది. దాదాపు హుస్సేనాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్, కావడ్గూడ, గోలక్పుర, అడికిమెట్టు, రామ్నగర్ ఈ ప్రాంతాల్లో కూడా సాయంత్రం సమయం నుంచి కూడా అటు వర్షపాతం కూడా నమోదవుతుంది. అటు ఎక్కువ కూడా కొన్ని ప్లేస్ లో కూడా 1 hour అయినా కానీ భారీ వర్షం కూడా నమోదైంది. అటు ఎర్రగడ్డ కానీ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, భగత్ నగర్ లో, అటు పంజగుట్ట, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం కూడా నమోదవుతుంది. అటు చందనగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా దాదాపుగా వర్షపాతం కూడా పడిన గంట సేపు అయినా కానీ భారీ వర్షం కూడా నమోదైంది. అటు హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో కూడా అటు నాంపల్లి కానీ, అబిడ్స్ కానీ, కోటి, బషీర్బాగ్, గోషామహల్, అటు ఖైరతాబాద్, నారాయణగూడలో కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం కూడా వర్షం కూడా నమోదైందంటూ కూడా వాతావరణానికి స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణలో మాత్రం రాగల 2 రోజులు కూడా అక్కడ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు ద్రోణి ప్రభావంతో కూడా అటు జిల్లాల వారీగా ఆదిలాబాద్ కానీ, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇటు ఈశాన్య జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు దాదాపుగా 2 రోజులు లోటు వర్షం కూడా నమోదైంది. ఏదైతే ఈ వర్షాలతో కూడా ఆ లోటు వర్షం కూడా పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకు దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా -7% లోటు వర్షం కూడా ఉంది. ఈ వర్షాలతో కూడా అంటే ఆగస్టు నెలలో పడే వర్షాలతో కూడా ఆ లోటు వర్షం కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా అటు ఈశాన్య జిల్లాలో కానీ, ఉత్తర జిల్లాలో, అటు దక్షిణ ప్రాంతాల్లో కూడా మహబూబ్ నగర్, పశ్చిమ ప్రాంతాల్లో సంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ ఈ ప్రాంతాల్లో మాత్రం కొంచెం రాగల 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్న మాత్రం అటు ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం కూడా
నమోదయ్యే అవకాశం ఉన్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువపాటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. దీని పట్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.